హాయ్ ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో 2024-25కు సంబంధించి 6th, 7th, 8th, 9th ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో అడ్మిషన్ నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ప్రస్తుతానికైతే 6th క్లాసు అదేవిధంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సంబంధించిన అడ్మిషన్ నోటిఫికేషన్ ఓపెన్ అయిపోయింది. 7th, 8th, 9th సంబంధించి మనకు ఈ వీక్ ఎండింగ్ వరకు అయితే ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ అయితే మనం చూద్దాం. ఇక్కడ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ 2024-25 6th క్లాస్ ఇక్కడ నోటిఫికేషన్ షెడ్యూల్ ఇచ్చారు. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర శిక్ష పత్రిక ప్రకటించారు. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో 6వ, 11వ తరగతుల్లో ప్రవేశం కోసం వాటితో పాటుగా 8, 7, 8, 9 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం దరఖాస్తుల స్వీకరణ అని ఇవ్వడం జరిగారు. మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం కూడా 352 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు ఉన్నాయి. అందులో 6వ, 11వ ప్రవేశము, 7, 8 తరగతులు మిగిలిన కోసం ఆన్లైన్లో ఎప్పటి నుంచి మనకు March 12 నుంచి April 11 వరకు, అంటే 1 month టైం ఇచ్చారండి. ఇందులో అనాథలు, బడి బయట పిల్లలు, డ్రాప్ అవుట్స్, బడి మానేసిన వారు అన్నట్టు పేద, SC, ST, BC, మైనారిటీ, BPL బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులు మాత్రమే అడ్మిషన్ పొందబడతాయి. ఆన్లైన్ దరఖాస్తులు apkgvb.apcfs.inలో స్వీకరించబడతాయి. ఎంపికైన విద్యార్థులకు ఫోన్ మెసేజ్ ద్వారా సమాచారం అందుతుంది మరియు సంబంధిత పాఠశాల నోటిఫికేషన్ బోర్డులో నేరుగా చూడవచ్చును. మరిన్ని వివరాలకు రైట్ ఇచ్చిన టోల్ ఫ్రీ నెంబర్ ఇక్కడ ఇచ్చారు కండి, ఈ నెంబర్కి ఫోన్ చేయమంటున్నారు. ఫోన్ నెంబర్ మీద రాష్ట్ర పత్రిక సంచాలకులు బి శ్రీనివాసరావు తెలిపారు. ఇక్కడ ఆదాయ పరిమితి ఏంటంటే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 1,20,000 కంటే తక్కువ ఉండాలి. పట్టణాలు ఉంటున్న వాళ్ళకి 1,40,000 కంటే తక్కువ ఉండాల్సి ఉంటుందండి. దీనికి సంబంధించి షెడ్యూల్ ఏంటంటే మీకు టెస్టింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు అంటే ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే 7/3 అంటే March 7th వచ్చింది. ప్రెస్ నోట్ వచ్చేసి March 11th. స్టార్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ March 12. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ April 11th. ప్రిపరేషన్ ఆఫ్ సెలక్షన్ లిస్ట్ ఫర్ 6th క్లాస్ అండ్ ఫర్ క్లాసెస్ 7th, 8th, 9th ఓవర్ సీట్స్ ఫర్ వెరిఫికేషన్ ఎప్పుడు మీకు April 15th రోజు ఉంటుంది. వెరిఫికేషన్ ఆఫ్ సెలక్షన్ లిస్ట్ బై స్టేట్ ఆఫీస్ 16th to 18th April 2024లో ఉంటుంది. రిలీజ్ ఆఫ్ సెలక్షన్ లిస్ట్ ఫర్ క్లాసెస్ 6th, 7th, 8th, 9th వాళ్ళకి 19/4/2024 అన్నారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ బై రెస్పెక్టివ్ KGVO ప్రిన్సిపల్ అని ఇప్పుడు ఉంటే 19th to 24th April 2024లో వెరిఫికేషన్ అయిపోతుంది. సో దీనికి ఎలాంటి ఎగ్జామ్ ఉండదండి, అప్లై చేసుకుంటే చాలు. అది లేడీస్కి మాత్రమే. మంచి ఆపర్చునిటీ అండి. సో ఇక్కడ చూసినట్టయితే ఇదే విధంగా ఇక్కడ 6th క్యాండిడేట్ ఉంది కానీ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. చూద్దాం ఒకసారి. మీ ఎంటర్ యువర్ యూఐడి అంటే ఏం లేదండి, మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్కి ఎంటర్ చేయాలి. ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా ఎంటర్ చేసి సైన్ అంటే మీకు అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది. డైరెక్ట్గా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ నో యువర్ క్యాండిడేట్ డీటెయిల్స్ జనరల్ ఇంకా ఓపెన్ కావట్లేదు. మనకు ఈ వీక్ ఎండింగ్ వరకు అయితే ఓపెన్ అవుతాయండి. సో అదేవిధంగా మీకు ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ సంబంధించిన కూడా సేమ్ ఇలాగ ఉంటుంది. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. చూడండి ఇక్కడ సేమ్ అదే నోటిఫికేషన్ ఇక్కడ కూడా ఇచ్చారు, వేరే తేడా ఏం లేదు. సో ప్రస్తుతానికైతే మనకు ఇంటర్మీడియట్ అదేవిధంగా ఇక్కడ చూడండి ఒకసారి ఇంటర్మీడియట్ క్యాండిడేట్ లాంటి క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఎంటర్ యువర్ యూఐడి అంటే మీ యొక్క ఆధార్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి క్యాప్చా ఇక్కడ మీ ఆధార్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి సైన్ అంటే మీకు అప్లికేషన్ మొత్తం ఆన్లైన్లో ఓపెన్ అయిపోతుంది. ఆ విధంగా మీరు అప్లై చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రస్తుతానికి మనకు 6th క్లాసు ఇంటర్మీడియట్ సంబంధించిన అప్లికేషన్ అంటే ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే వచ్చింది, ఓపెన్ అయింది. ఇక 7th, 8th, 9th ఇక్కడ ఇచ్చారు కదండి, కమింగ్ సూన్ అని త్వరలో ఓపెన్ అవుతుంది వీక్ ఎండింగ్ వరకు. నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.